అనకాపల్లి జిల్లా రావికామత మండలం టి అజ్జాపురం, కోట్నబిల్లి, రామన్న, దొరపాలెం, గదబపాల గ్రామాల్లో 180 మంది గ్యాస్ లబ్ధిదారులు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలున్న గ్యాస్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. సిపిఎం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నెలకు కనీసం 2 సార్లు గ్రామానికి హెచ్పీ గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నట్లుగా తెలిపారు. గ్యాస్ సరఫరా చేయాలి. గిరిజన గ్రామాలకి గ్యాస్ బండ్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి. గ్యాస్ తీసుకోవాలంటే కనీసం 600-500 ఇవ్వాలి. గ్యాస్ సరఫరా చేయాలి. గిరిజన గ్రామాలకి గ్యాస్ బండ్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి. గ్యాస్ రామకత్తం మండలం సంబంధించి నాన్ షెడ్యూల్ గ్రామాలైనటువంటి టి అజ్జాపురం, అలాగే పాతకొట్నపల్లి, దోలవనపాలెం, రామందరపాలెం, గదపాలెం గ్రామాల్లో సుమారుగా 200 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్కి రావాలంటే రావుకత్తం కేంద్రానికి వచ్చి గ్యాస్ తీసుకోవాలి వెళ్ళాలి. అంటే ఒకరోజు మనిషికి పని అదనంగా అవుతుంది. దీంతో పాటు 100 రూపాయలు గ్యాస్కి అదనంగా బండి ఖర్చు అవుతుంది. అదే గ్యాస్ గ్రామంలో వచ్చిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది, రోడ్డు ఉంది. రెండోది ఏంటంటే మన సీమలపాడు పంచాయతీ పరిధిలో సుమారుగా 200-300 మంది గ్యాస్ బండ్లు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా రోడ్డు వెళ్ళాలంటే కనీసం 15-20 కిలోమీటర్లు బండ కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని గౌరవ ఎంఆర్ఓ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి గిరిజన గ్రామాలు, రోడ్లున్న గ్రామాలన్నీ